ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లోని శివారు ప్రాంతంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళ్తే నిన్న ఉదయం 5 నుండి వేల సంఖ్యలో భక్తులు చిలుకూరు ఆలయానికి చేరుకున్నారు. నిన్న గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ముఖ్యంగా సంతానం లేని వారికి ప్రసాదం పంపిణీ చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా తెలియడంతో భక్తులు చిలుకూరు ఆలయానికి బారులు తీరుతున్నారు. నిన్నటి నుండి వారం రోజుల పాటు చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ గరుడ ప్రసాదం కోసం సంతానం లేని వారు తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ జామ్ స్తంభించింది. దీంతో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ట్రాఫిక్ పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కబెడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా ఈ మార్గంలోకి రావద్దని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.